దేవుని కోసం బ్రతికితే తిడతారు. ఈ కాలంలో సమర్పించేసుకున్నా తిడతారు, ప్రార్థనలకు వెళ్ళినా తిడతారు, ప్రార్థనలో ఉన్నా తిడతారు. ఈ కాలం ఏంటంటే అన్సీజన్, దైవభక్తికి పూర్తిగా విభిన్నమైన కాలం ఇది. దేవుని కొరకు బ్రతకాలన్న కష్టం ఈ రోజుల్లో, దేవుని కొరకు సమర్పించుకోవాలన్న కష్టం ఈ రోజుల్లో, దేవుని కొరకు నిలబడిపోదామన్న కష్టం ఈ రోజుల్లో, దేవుని కొరకు పని చేద్దామన్న కష్టం ఈ రోజుల్లో, దేవుని కొరకు సేవ చేద్దామన్న కష్టం ఈ రోజుల్లో, దేవుని కొరకు పడిగాపులు కాద్దామన్న కష్టం ఈ రోజుల్లో, ఆల్నెట్ ప్రేయర్లకు రావాలన్న కష్టం ఈ రోజుల్లో, దేవుని కొరకైనా సర్వము అర్పిద్దామన్న కష్టం ఈ రోజుల్లో. ప్రేయర్ పరంగా ఏది చేద్దామని వర్కౌట్ అవ్వదు ఈ రోజుల్లో. దిగిపోయావా, దూకేసావా, రెక్కలు వచ్చేసినాయా, పరిశుద్ధులా, నీతిమంతులా, యథార్థవంతులా, ప్రార్థనా పరులైపోయారా? అమ్మో దిగిపోయారుగా, అమ్మో వెళ్ళిపోయారుగా, అమ్మో చిక్కుపోయారుగా, అమ్మో అదైపోయారుగా, అమ్మో ఇదైపోయారుగా, అమ్మో అదైపోయారుగా. ఈ రోజుల్లో ఎగతాళి చేసే కాలం ఇది కాదా? తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పెట్టుకుని వస్తే పరిశుద్ధురాలు భక్తురాలు వచ్చేస్తుందని చెప్పే కాలం కాదా? ప్రార్థన ఎక్కువ చేస్తే బహుగా నువ్వే చేస్తున్నావు ప్రార్థన, మాకు రాదా అని చెప్పే వాళ్ళు కాదా? ఏది చేసినా ఎగతాళి చేయటం, ఏది చేసినా నవ్వటం, ఏది చేసిన వ్యతిరేకంగా ఉండటం, ఎంకరేజ్మెంట్ ఉండదు, ప్రోత్సాహం ఉండదు, బలపరచటం ఉండదు, ఫలింపు అసలు లేని కాలము ఈ కాలంలో. ప్రియ సంఘమా, నువ్వు ఫలించగలిగితే నిందల మధ్యలో, శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, శ్రమల కొలిమి మధ్యలో, భయంకరమైన తిట్ల మధ్యలో, భయంకరమైన తగాదాల మధ్యలో, భయంకరమైన కొట్లాట్ల మధ్యలో, భయంకరమైన పోకిరి శాస్త్రాల మధ్యలో, భయంకరమైన వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళ మధ్యలో నీవు ఫలిస్తే, నీ వృద్ధి చెందితే, నీ అభివృద్ధి చెందితే, నా దేవుడు నిన్ను నెత్తి మీద పెట్టుకొని ఊరేగింపజేస్తాడు.